అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ డబ్బు సంపాదించడంలో తప్పుటడుగులు. చాలామంది డబ్బు ఎందుకు సంపాదించలేరంటే వాళ్ళకి కృషి లేక కాదు, హార్డ్ వర్క్ చేయక కాదు, లేదంటే కొన్ని టెక్నిక్స్ తెలియక కాదు, కానీ చిన్న చిన్న తప్పుడడుగులు వేస్తూ ఉంటారు. మనం పక్క నుండి చూసి వాడు ఎందుకు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అనుకుంటూ ఉంటాం కదా. అన్నిటికన్నా నాకు తెలిసినంతలో నా అనుభవంలో మెనీ పీపుల్ హూ కెనాట్ ఎర్న్ మనీ, డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళందరూ చేసే ఏకైక తప్పు ఏంటంటే సంపాదించడానికన్నా ముందే ఖర్చు పెట్టేయటం. ₹1,00,000 జీతం వస్తూ ఉంటే నీకు వ్యాపారం చేయాలని ఉంటే నెలకి ఒక 20,000తో స్పెండ్ చేసుకొని 80,000 పెట్టుకుంటే 12 నెలలు అయ్యేసరికి నీకు 9,60,000 నీ చేతిలో ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ చాలామంది చేసేది ₹1,00,000 జీతం రాగానే ముందు 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేసేసి 2 కోట్లు పెట్టి కారు. డోంట్ స్పెండ్ మనీ అన్లెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ప్యాకెట్. నీ జేబులో డబ్బు లేకపోతే ఖర్చు పెట్టద్దు. నేను మొన్న కూడా చెప్పాను నా గురించి. నేను నా జీవితంలో ఎప్పుడూ అప్పు తీసుకోలేదని చెప్పేసి. అప్పు తీసుకుంటే అదో పద్ధతి. నువ్వు పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే బ్యాంకులో అప్పు తీసుకోవాలి. దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. నేను చెప్పేది మన సామాన్యుల గురించి చెప్తున్నాను. సులభ మార్గాల్లో డబ్బు సంపాదించడం గురించి ఇప్పుడు చర్చిస్తాం. చాలామంది లాటరీలు కట్టి లేకపోతే ఏదో మట్కాలో ఏదో అంటారు అది చేసి చేయాలి అనుకుంటారు. సులభ మార్గాల్లో డబ్బు అంత ఈజీగా రాదండి. ఒక పెద్ద క్యాసినోలోకి వెళ్ళారనుకోండి మీరు. క్యాసినో అంటే జోదగృహం. ఇండియాలో లేదు, ఫారిన్లో ఉంది, గోవాలో ఎక్కడో ఉన్నాయి. వాడు అంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టాడు, అంతమందిని ఎలా పోషిస్తున్నాడు, నువ్వు వెళ్ళగానే నీకు విస్కీ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు, అంతమంది అమ్మాయిలు సిగరెట్ ప్యాకెట్ అవి పెట్టుకుని నిన్ను టెంప్ట్ చేస్తున్నాడు. వాడికి అంత క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు ఇచ్చిందే. ఎలా వచ్చిందో చెప్తా వినండి. వాడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి క్యాపిటల్తో కూర్చున్నాడు. నువ్వు మ్యాక్సిమం ఒక 2 లక్షలు పెట్టుకొని వెళ్తావు జేబులో. నీకు 2 లక్షలు పోయే వరకు ఆడతావు. పోయిన తర్వాత ఇంక ఆడటానికి ఏమీ లేదు కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేస్తావు. అలా కాకుండా 2 లక్షలు 10 లక్షలు అయితే ఆ రోజు వచ్చేస్తావు, కానీ మళ్ళీ మొత్తం 12 లక్షలు పెట్టుకొని మరుసటి రోజు వెళ్తావు. నీవు పోయే వరకు ఆడుతూనే ఉంటావు. వాడు అలా ఆడు, ఎందుకంటే వాడి దగ్గర కోట్లు ఉన్నాయి. వాడు నీ దగ్గర డబ్బులు లాక్కునే వరకు ఆడుతూనే ఉంటాడు. యువర్ ఎ స్మాల్ ఇన్వెస్టర్, హీఈస్ ఎ బిగ్ ఇన్వెస్టర్, దట్స్ వై యూ లూజ్ మనీ. కాబట్టి సులభ మార్గాల్లో డబ్బు సంపాదించాలనేది మర్చిపో. మీరు ఈ మధ్య టీవీ చూస్తున్నారా? టీవీలో మాటికి షేర్ మార్కెట్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, తెగ వస్తున్నాయి కదా. కింద చిన్న లాస్ట్లో సబ్జెక్టు రిస్క్ అని వస్తుంది. వాడు చెప్తాడు అది కంపల్సరీగా, ఎందుకంటే గవర్నమెంట్ రూల్ పెట్టింది. అంటే నువ్వు నిండా మునగటానికి సిద్ధపడితేనే నా మార్కెట్లోకి రా అని పెట్టాడు. ఈ మధ్య ఎందుకు వచ్చినాయి ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్? లాస్ట్లో ఎందుకు లేదు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అంటే మన ఇండియన్ గవర్నమెంటు బ్యాంక్ ఇంట్రెస్ట్ని 10% నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 5%కి దింపింది. దీన్ని ఫిషర్ థియరీ అంటారు. ఫిషర్ థియరీ అంటే ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో బ్యాంకులో డబ్బు దాచుకున్న వాళ్ళందరూ ఆ డబ్బులు తీసేసి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందా అని చెప్పి ఇన్వెస్ట్ చేయటం వల్ల దేశంలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి ఫిషర్ థియరీ అంటారు దీన్ని. ఈ ఫిషర్ థియరీ వల్ల మాలాంటి రిటైర్ అయిపోయిన వాళ్ళు నష్టపోతారు. ఏదో 10 లక్షలు సంపాదించుకొని పెట్టుకొని బ్యాంకులో 10,000 వస్తుంది కదా నెలకు అనుకుని పెట్టుకున్న వాళ్ళందరికీ ఇది నష్టం అన్నమాట. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలా అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ చాలా అట్రాక్టివ్ చేస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టండి. ఈ స్టాక్ మార్కెట్లో అందరూ మేధావులు ఉంటారు. ఈ మేధావులు చాలా చిన్న భలే గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ మేధావులతో నాలాంటి చార్టెడ్ అకౌంటెంటే ఎదుర్కోలేడు. వాళ్ళు పండిపోయి ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అతి తెలివి ఉపయోగించకుండా, తెలివి ఉంది మీకు అనుకోకుండా, ఎవరన్నా ఒక విజ్ఞుడైన సలహాదారు దగ్గర, దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటే డబ్బులు వస్తాయో తప్ప మీరే ట్రేడింగ్ చేస్తే రిస్క్ ఉంది. ఎలా ఉందో ఇప్పుడు నేను చిన్న అడ్వర్టైజ్మెంట్ చెప్తాను. ఈ బొమ్మ చూడండి. ఏబి అనే 2 షేర్ హోల్డర్స్ని కూర్చోబెట్టాను. వాళ్ళు కూడా గమ్మత్తైన ఇది చెప్పాను. షేర్ బిజినెస్. నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో, నువ్వెంత పెట్టుబడి పెడతావో మీ ఇద్దరు డబ్బులు కలిపేసేసి దానికి డబుల్ అమౌంట్ నేను వేసిన తర్వాత మీ ఇద్దరికి ఇచ్చేస్తా ఆ డబ్బు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అందులో సగం నాకు ఇవ్వాలి. ఏ అనేవాడు 100 పెట్టాడు, బి అనేవాడు 100 పెట్టాడు, 200 పోగైంది. నేను 400 వేసాను, మొత్తం 600 వచ్చింది. ఈ 600లో ఇద్దరికి 300 ఇచ్చాను. దీని తర్వాత ఏం చెప్పానంటే మీ దగ్గర ఉన్న డబ్బులో సగం నాకు ఇమ్మన్నాను కదా. మొత్తం 600లో నీకు 300 వచ్చింది, నీకు 300 వచ్చింది. కాబట్టి నువ్వు 150 ఇవ్వాలి, నువ్వు 150 ఇవ్వాలి.
ఇప్పుడు నీ దగ్గర ఎంత మిగిలింది? నీ దగ్గర 150 మిగిలింది, నీ దగ్గర 150 మిగిలింది. ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు 100 పెట్టావు, నువ్వు 100 పెట్టావు. నీకు లాభం ఎంత వచ్చింది? 50 వచ్చింది. హ్యాపీ కదా? బ్యూటిఫుల్. ఇలా ఉంటుంది షేర్ బిజినెస్లో బిగినింగ్ ఇలా ఉంటుందండి. తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు షేర్ బిజినెస్లో ఏ 100 పెట్టాడు, బి ఏం పెట్టలేదు, టోటల్ 100 పోగైంది. 100కి నేను 200 వేసాను, 300 వచ్చింది. 300ని ఇద్దరికి సమానంగా పంచాను, 150 వచ్చింది. ఇప్పుడు సగం సగం ఇవ్వాలి కదా. ఏ 75 ఇచ్చేసాడు, బి 75 ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఏ దగ్గర 75 రూపాయలు మిగిలింది, బి దగ్గర 125 రూపాయలు మిగిలింది. ఎందుకంటే వాడు ఏం పెట్టలేదు కదా, వాడు 100 రూపాయలు వాడి దగ్గరే ఉంది, నేను 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి వాడు నాకు సగం ఇచ్చాడు, 125 రూపాయలు మిగిలింది. ఇప్పుడు ఏ 25 రూపాయలు బీకి వెళ్ళిపోయింది. ఇద్దరు గమనించారు, ఓహో తక్కువ పెడితే ఎక్కువ లాభం వస్తుందా అనుకున్నారు. ఇప్పుడు మూడో బొమ్మ చూడండి. రెడీ అన్నాను, వాళ్ళు రెడీ అన్నారు. ఏం పెట్టలేదు, బి ఏం పెట్టలేదు, టేబుల్ మీద ఏం డబ్బులు లేవు కాబట్టి నేను కూడా ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు సగం సగం నాకు ఇవ్వాలి. ఏ 50 రూపాయలు ఇవ్వాలి, బి 50 రూపాయలు ఇవ్వాలి. వాడికి 50 రూపాయలు నష్టం, వీడికి 50 రూపాయలు నష్టం. ఇద్దరు తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందండి స్టాక్ ఎక్స్చేంజ్. ముందు టెంప్టింగ్గా ఉంటుంది, డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు పోయే వరకు ఆడుతూనే ఉంటాం. మనకన్నా తెలివైన వాడు ఒక హర్షత్ మెహదా ఎక్కడో ఉంటాడు, వాడు సంపాదిస్తాడు. ఇది ఒక కంపెనీ లార్సన్ అండ్ టూబో ఉందండి. దాంట్లో చార్టెడ్ అకౌంటెంట్కి 5 కోట్ల రెమ్యూనరేషన్. ఇదే చార్టెడ్ అకౌంటెంట్ గుప్తా అండ్ గుప్తాకి పనిచేస్తే వాడికి 10 కోట్లు ఇస్తారు. అది చాలా చిన్న కంపెనీ. మరి పెద్ద కంపెనీకి 5 కోట్లు ఎందుకు ఇచ్చారు, పెద్ద చిన్న కంపెనీకి 10 కోట్లు ఎందుకు ఇచ్చారు? అదే చార్టెడ్ అకౌంటెంట్ కంటే పెద్ద కంపెనీలో అంత స్ట్రైట్గా ఉంటుంది, సంతకం పెట్టి ఇచ్చేయటం. చిన్న కంపెనీకి దాన్ని చాలా అద్భుతమైన కంపెనీ అని చెప్పి విండో డ్రెస్సింగ్ అంటారు దీన్ని. అద్భుతమైన కిటికీలాగా తయారు చేసి చూపించాలి కాబట్టి ఆ ఆడిటర్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఇది జరిగేది. దీన్ని చీప్ కంపెనీ షేర్స్ ఎట్లా అమ్ముతారో చెప్తాను అనమాట. ఇది కొంచెం చిన్న అడల్ట్ జోక్ చెప్తాను. ఒక అడల్ట్ జోకు. ఒక అమ్మాయిని చూశాడు, చాలా బాగుంది. హోటల్కి వెళ్ళాడు, ఒక 5,000 ఖర్చు పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ చేశారు. చాలా బాగా నచ్చింది, కబుర్లు చెప్పింది. తర్వాత ఆ అమ్మాయికి పక్కనే ఉన్న షాప్కి తీసుకెళ్ళి ఒక 50,000 రూపాయల ఉంగరం కొనిపెట్టాడు, చాలా బాగుంది. తర్వాత డ్రెస్ కొనిపెట్టాడు, 25,000 పెట్టి మొత్తం 75,000 అయిన తర్వాత బాగా నవ్వుతోంది. సరే మన రూమ్కి వెళ్దామా అన్నాడు. మరి నేను రూమ్కి రావాలంటే నాకు 5,000 అవుతుందండి. హోర్ని ఇంత అనవసరంగా ఖర్చు పెట్టానా అనుకున్నాడు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఇదే జరిగేదండి. మనం విండో డ్రెస్సింగ్ చూసి మోసపోయి లోపలికి వెళ్తే ఏం ఉండదు, మొత్తం నష్టపోతాం. నా పక్కింటోడు అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను అనేది ఒకటి మనం వేసే తప్పుడు అడగండి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆ సినిమా యాక్టర్కి నటన సరిగ్గా రాదు, పెద్ద అందంగా కూడా ఉన్నాడు, కానీ ఎక్కడో వచ్చాడు డైలాగ్ చెప్పడం కానీ కంఠం కానీ ఏదో ఒకటి ఉంటుందండి. లేకపోతే అంతకాలం నిలబడలేడు. వాడిని చూసి వాడికి డైలాగ్ రాదు కదా, వాడు అందంగా లేడు కదా, నటన రాదు కదా, అయినా ఎలా పైకి వచ్చాడు, నేనెందుకు రాలేను అని చెప్పి ఎప్పుడైనా సరే తక్కువ వాడితో కంపేర్ చేసుకొని మనం నష్టపోతూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు చదువుకోలేదు, నువ్వు బాగా చదువుకున్నాడు, కానీ వాడు ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడు, ఇంత పెద్ద భవంతి, నా పక్కన చిన్న ఇల్లు ఉండేవాడు, ఇంత పెద్ద భవంతి ఎలా కట్టాడంటే వాడికి ఏదో ఆర్ట్ ఉంది. అతను కనబడినవాడి పేరు మర్చిపోడు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు, అద్భుతంగా ఉపన్యాసం ఇస్తాడు, వాడి సమాజం అంతా దాంట్లో జరిగే అంత తెలుసు. ఇన్ని క్వాలిటీస్ ఉండబట్టి అయి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే పులిని చూసి నక్కలాగా వాత పెట్టుకోవద్దు. ఒక్కోసారి మనకి అదృష్టం కూడా మన జీవితాన్ని మారుస్తుంటుంది. తప్పుడు అడుగులు కాదు ఇవి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అద్భుతమైన డైరెక్టరు, 2 సినిమాలు తీశాడు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు అదే సినిమా టైంకి 2 పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేసరికి ఈ సినిమా సరిగ్గా చూడలేదు. ఇదేమో కొంచెం చాలా ఆర్ట్ ఫిల్ము, బట్ చాలా మంచి సినిమా. రెండో సినిమా తీశాడు. ఈ రెండో సినిమా తీసినప్పుడు సునామీ ఏదో తుఫాన్ వచ్చింది, థియేటర్స్ మూడిపోయినాయి. 2 సినిమాలు ఫెయిల్ అయిన డైరెక్టర్కి సినిమాలు రావండి మూడో సినిమా కొత్త డైరెక్టర్కి. ఆ విధంగా ఒక్కోసారి మనం ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు. ఇది ఒక పద్ధతి, దీనికి ఎవడో ఏం చేయలేము. ఇంకా ముఖ్యంగా అన్నిటికన్నా సరే తప్పుడు అడుగు వేయకుండా అవ్వాలంటే ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఆ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా లేదా అనేది మాత్రం తెలుసుకోవాలి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, చాలా బాగుండేవాడు, బాగా డబ్బు సంపాదించాడు. వాడికి ఒక డైరెక్టర్ తగిలాడు. డైరెక్టర్ తగిలి 3 కోట్లతో సినిమా తీస్తానని చెప్పి 5 కోట్లు చేశాడు. ఉన్న 2 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఇంకొక 50 లక్షలు పెడితే తప్ప సినిమా పూర్తవదు. పూర్తయిన తర్వాత ఆడుతుందో లేదో తెలియదు. ఇతని దగ్గర 3 కోట్లు అనుకున్నది 5 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి ఇంకా 50 లక్షలు ఎంతో ఉంది, ఇంక ₹1 కోటి ఉంది. ఇల్లు అమ్మేయాలి. ఇల్లు అమ్మేస్తే తర్వాత ఏమవుతుందో తెలియదు. అమ్మాలా వద్దా? మేమందరం చెప్పాం,
వద్దు ఈ సినిమా ఆడకపోవచ్చు, ఇది అయిపోతే నువ్వు మొత్తం నాశనం అయిపోతావు అని చెప్తే వినకుండా ఇంకో ₹1,00,00,000 ఖర్చు పెట్టి సినిమా రీచ్ చేసాడు. అది 1 day 2 days ఆడింది, మొత్తం నష్టపోయాడు. సో ఒక డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకోకపోతే డబ్బు సంపాదనలో ఆ తప్పుడు అడుగు అవుతుంది. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.